సేవలాల్, జై సేవలాల్. ఈ మధ్య కాలంలో మన మీద జరుగుతున్న కుట్రలు దాడులు అన్ని గమనిస్తూ ఉన్నాం. ఉత్తగా రాదు ఇది. నేను 10% రిజర్వేషన్ మీద సాధించుకున్న 10% మీద కేసు వేస్తే 10% ఇవ్వద్దు ఎస్సీలకు కేసు వేస్తే కోర్టులో కేసు పెట్టడానికి ఇంప్లీట్ కావడానికి నాకు 2 లక్షలు కనబడ్డాయి. 2 లక్షలకు ఎంత? 2 లక్షలు. సుప్రీంకోర్టులో కేసు పెడదామని ఇంప్లీట్ అవుదామని మొన్న నేను ప్రయత్నం చేస్తే అడ్వాన్సే నా దగ్గర 10 లక్షలు అడిగిరు అడ్వకేట్. 1 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలు నాకు కేసు సంబంధించి. ఈ డబ్బులు ఎవరిస్తున్నారో చెప్పరైతే. ఆదివాసులు వేసిన కేసుకు 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ డబ్బులు ఎవరిస్తున్నారు? ఈ డబ్బులు ఎవరిస్తున్నారు? ఎవరుండి నడుపుతున్నారు? మీ వెనకాల ఎవరుండి నడుపుతున్నారు? మాత్రం మా జాతి కోసం, జాతి రక్షణ కోసం మాట్లాడితే వాళ్ళకి లాగులు తడుస్తాయి. అంటే జాతి విపత్కర పరిస్థితులు ఉంది. మీరందరూ మాట్లాడుతుంది ఈజీ కాదు. హైకోర్టులో తీసుకొని కేసును సుప్రీంకోర్టులో తీసుకుందంటేనే దాని వెనకాల పెద్ద ఎక్సైజ్ జరిగింది, దాని వెనకాల పెద్ద కుట్ర జరిగింది. హైకోర్టులో తీసుకొని కేసు సుప్రీంకోర్టులో తీసుకుందంటే అక్క చెప్పడం మర్చిపోయింది సత్యవతక్క. జియో నెంబర్ 3 ఇదే కొట్లాట మధ్య ఏజెన్సీ ప్రభుత్వం 100% ఉద్యోగాలున్నా ఆ టైంలో పోయిన మాట వాస్తవమా కాదా?